గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. కలియుగ ప్రత్యక్ష దైవము, ఆశ్రిత భక్త కల్పవృక్షము, భక్తుల కొంగు బంగారమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల దివ్య కరుణా కటాక్ష వీక్షణాలు భక్తులకందరికీ లభించాలని సంప్రార్థన గావిస్తూ శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమైన శుభ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన, సమస్తమైన భక్తుల యొక్క పక్షాన స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించటానికి తిరుమలకి విచ్చేసినటువంటి దృశ్యాన్ని మనమందరం వీక్షిస్తూ ఉన్నాం. స్వామివారి యొక్క దివ్య వైభవాన్ని, స్వామివారి యొక్క మహత్వాన్ని, స్వామివారి యొక్క ఆశ్రిత భక్త వాత్సల్యాన్ని చక్కగా భక్త లోకానికి అందించేటువంటి అద్భుతమైనటువంటి నేత్రోత్సవాలు ఈ బ్రహ్మోత్సవాలు. సహజంగా ప్రతిరోజు స్వామివారిని భక్తులందరూ ఆలయం లోపలికి వెళ్ళి దర్శించుకుని ధన్యులవుతూ ఉంటారు. వివిధమైనటువంటి పర్వదినాలలో స్వామివారే బయటకు వచ్చి మలయప్ప స్వామివారిగా భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంటారు. ఇలా స్వామివారే స్వయంగా ఆలయం నుంచి బయటకు వచ్చి తన కోసం వేచి చూచేటువంటి లక్షలాది భక్తులను అనుగ్రహింపచేసేటువంటి ఉత్సవాలలో ఈ బ్రహ్మోత్సవాలు సమున్నతమైనవి, అఖండమైనటువంటి పుణ్యాన్ని ప్రసాదించేవి. కన్నులు ఉంటే కలియుగం కమనీయంగా కనపడుతుంది అనేటువంటి భావనకు ఒక అక్షర దర్పణంగా తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రకాశిస్తూ ఉన్నాయి. స్వామివారికి నిన్న అత్యంత వైభవంగా అంకురార్పణ కార్యక్రమం, విశ్వక్సేనుల వారి యొక్క ఉత్సవం జరిగిన పిమ్మట ఈరోజు సాయంకాలం మీనలగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమం అత్యంత వైభవంగా వైఖానస ఆగమ శాస్త్రబద్ధంగా నిర్వహించడం జరిగింది. తిరుమల దివ్యక్షేత్రం విద్యుద్దీప కాంతులతో ధగద్ధగాయమానంగా ప్రకాశిస్తూ సమస్త భక్తలోకానికి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగింపచేస్తూ ఉండగా ఈ రాష్ట్రం పచ్చగా
అన్ని విషయాలలోనూ సర్వతోముఖాభివృద్ధి చెందే విధంగా, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా స్వామివారిని ప్రార్థించటానికి ప్రభుత్వం పక్షాన, ప్రజల పక్షాన స్వామివారికి భక్తిపూర్వకంగా పట్టు వస్త్రాలను సమర్పించటానికి ఈరోజు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వరి గారు ఇరువురు విచ్చేసి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించబోతూ ఉన్నారు. తిరుమల సంప్రదాయ ప్రకారంగా ఇప్తికపాల్ అనేటువంటి మర్యాదపూర్వకమైనటువంటి గౌరవంతో కూడుకున్న పరివేష్టనం అర్చక స్వాములందరూ చంద్రబాబు నాయుడు గారికి శిరోభాగాన్ని అలంకరిస్తూ ఉన్నారు. ఈ మర్యాద తరతరాలుగా తిరుమలలో కొనసాగుతూ వస్తుంది. ఏదైనా ఒక వస్తువుని కానీ ద్రవ్యాలను గాను స్వామివారికి సమర్పించే ముందర శిరోభాగాన ఈ విధంగా వస్త్రాన్ని చుట్టడం అనేటువంటిది సంప్రదాయం. ఇటువంటి సంప్రదాయాన్ని పురస్కరించుకుని నారా చంద్రబాబు నాయుడు గారికి అర్చక స్వాములు ఈ పరివట్టము అనేటువంటి పేరుతో కూడుకున్న ఈ పరివేష్టనం, తలకి గుడ్డ చుట్టడం అనేటువంటి ఈ ఆచారాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూ ఉన్నారు. న తీర్థ యాత్ర నచ దానయజ్ఞ వ్రతం తపోనార్చన మన్యదైవతం యశ్రీనివాసచ్చ నామకీర్తనం తదేవ సర్వార్థ సువృష్టి కారణం అని మనకి పురాణాలు చెప్తున్నాయి. మీరు తీర్థయాత్రలు చేసినా, దానయజ్ఞాలు చేసినా, వ్రతాలు చేసినా, తపస్సు చేసినా, అర్చనాది కార్యక్రమాలు, అన్యదేవతాలు శ్రవణాయ కుర్మహే సమయ కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. శ్రీవారికి సమర్పించబోయేటువంటి పట్టు వస్త్రాలను వెండి పళ్ళెరంలో పెట్టి ఇవ్వగా భక్తిగా అందుకున్న ముఖ్యమంత్రి గారు దంపతీయుతంగా స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించడానికి సంసిద్ధంగా ఉండేటువంటి దృశ్యాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఈ బ్రహ్మోత్సవాల యొక్క వైభవాన్ని తిలకిస్తున్నటువంటి సయుధ ఇంద్రో గణేన సమపాబాహు సద్భ్యో దధన్వా ప్రతిహిత భిరస్తా బృహస్పతే పరిదీయ రథేన రక్షోః మిత్రాగో అపబాధమానః ప్రభంజ. అత్యంత వైభవంగా భక్త జనులందరూ ఆనందంతో పారవశ్యం పొందే విధంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించుకున్న తర్వాత బేడి ఆంజనేయ స్వామి వారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారు పట్టు వస్త్రాలను తీసుకువస్తున్నటువంటి దృశ్యాన్ని మనమందరం వీక్షిస్తూ ఉన్నాము. స్వామివారికి సమర్పించేటువంటి ఈ నూతన వస్త్రాల ద్వారా రాష్ట్రం సర్వ సౌభాగ్యంగా వర్ధిల్లటానికి, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండటానికి ప్రభుత్వం తరపున స్వామివారికి కైంకర్యాన్ని సమర్పించే విధంగా ఈ కార్యక్రమం నిర్వహింపబడుతూ ఉంది. ఎక్కడైతే మనం వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామాన్ని
శ్రీనివాస ప్రభు యొక్క నామాన్ని మనం ఉచ్చరిస్తూ ఉంటామో తదేవ సర్వార్థ సువృష్టి కారణం అని చెప్పబడింది. సమస్తమైన అభివృద్ధి జరగటానికి, సమస్తమైన సంపదలు కలగటానికి మనకందరికీ ఒకే ఒక మార్గం, ఒకే ఒక ఉపాయము ఏమిటయ్యా అంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామస్మరణ. ఓం నమో వెంకటేశాయ అనేటువంటి ఈ కలియుగ అష్టాక్షరిని జపిస్తూ ముఖ్యమంత్రి గారు ప్రజల కోసం, స్వామివారి యొక్క అనుగ్రహం కోసం ఆలయ రాజగోపురానికి వస్తున్నటువంటి దృశ్యం అధికారులు, అనధికారులు, అర్చక స్వాములు, కంకణ భట్టాచార్యులు, ఇతరులు అందరూ ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా తోడ్కుని వెళుతూ ఉన్నారు రాజగోపురం దగ్గరకు. స్వామివారి యొక్క ధ్వజారోహణ కార్యక్రమంలో సకల లోకాలకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అనేటువంటి విషయం ఆహ్వానపూర్వకంగా ధ్వజారోహణ కార్యక్రమంలో జరుగుతూ ఉంటే ఈ భూమిపై జీవించేటువంటి సమస్త జీవులకు స్వామివారి యొక్క అభయం కావాలి, ఎటువంటి భయాలు లేకుండా ప్రజలందరూ జీవించాలి, పరోపకార బుద్ధితో జీవనం గడపాలి, ఆత్మవిశ్వాసంతో, ధార్మిక బుద్ధితో, ధార్మిక చైతన్యంతో అందరూ ఐక్యంగా ముందడుగు వెయ్యాలి అనేటువంటి భావనతో ప్రజల యొక్క సౌభాగ్యాన్ని ఆకాంక్షిస్తూ ఈనాడు ఈ పట్టు వస్త్రాలను సమర్పించేటువంటి కార్యక్రమంలో ముందడుగు వేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఇప్పటికీ తిరుమల శ్రీవారి యొక్క సన్నిధిలో 14 సార్లు పట్టు వస్త్రాలను సమర్పించినటువంటి అదృష్టం, సౌభాగ్యం ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి దక్కటం చాలా సంతోషకరమైన అంశం. ప్రతి అడుగు స్వామివారి సన్నిధి వైపు, ప్రతి అడుగు ప్రజా సంక్షేమం కొరకు, ప్రతి అడుగు ప్రజల యొక్క సౌభాగ్యం కొరకు, ప్రతి అడుగు ధర్మాభివృద్ధి కొరకు వేయటం చాలా సంతోషకరమైన అంశము. వినయంగా, భక్తిగా, ప్రపత్తితో వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం వలన ఈ రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి చెందుతుందని, ప్రపంచ స్థాయిలో తెలుగువారు వెలుగొందుతున్నారు అనేటువంటి భావనతో ముఖ్యమంత్రి గారు ఎప్పుడు తిరుమల వచ్చినా సరే ఉత్సాహంతో, అందరికీ స్ఫూర్తిదాయకమైనటువంటి ధార్మిక యొక్క ప్రవృత్తితో తిరుమలలో కార్యక్రమాలు నిర్వహించడం, తిరుమలను ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దటానికి అహర్నిశలు కృషి చేయటం మనకందరికీ తెలిసిన విషయమే. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఈ బ్రహ్మోత్సవాలలో ఈ రోజు నుంచి వాహన సేవలు ప్రారంభమవుతూ ఉంటాయి. 9 రోజుల పాటు నిర్విఘ్నంగా, నిరాటంకంగా, నిర్నిరోధంగా స్వామివారికి జరిగేటువంటి కైంకర్యాలకు తొలి మెట్టుగా ఈ పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే వైభవంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించబడుతూ ఉంది. తరతరాలుగా, యుగయుగాలుగా ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామివారు భక్త రక్షణార్థమై కలియుగాంతం వరకు ఈ యొక్క తిరుమలలోనే ఉంటాను అని చెప్పి ఉండటం మన యొక్క అదృష్ట విశేషం. బంగారు బలిపీఠాన్ని స్పృశించి నమస్కరించి ధ్వజారోహణ జరిగినటువంటి ఆ బంగారు ధ్వజస్తంభాన్ని మనసారా సేవించుకుని, కనులారా దర్శించుకుని, నమస్కృతులు సమర్పించి నారా చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వరి దంపతులు, అదేవిధంగా లోకేష్ గారు, అదేవిధంగా వారి శ్రీమతి బ్రాహ్మణి గారు, మనవులు అందరూ కలిసి ఒక సంప్రదాయబద్ధమైన ఆధ్యాత్మిక కుటుంబ వ్యవస్థ ఆంధ్రదేశంలో పరిఢవిల్లాలి, అందరూ సుఖ సంతోషాలతో
తమ కుటుంబాల మధ్య ఉండేటువంటి ధార్మిక ఆసక్తితో జీవనం గడపాలి అనేటువంటి భావన ఈనాటి ఈ పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి కార్యక్రమంలో మనకందరికీ స్ఫురింపబడుతూ ఉంది. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వైభవానికి ప్రతీకగా స్వామి పుష్కరిణి మధ్యలో ఉండేటువంటి నీరాట్ మండపాన్ని మనమందరం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఇక్కడే చివరి రోజున చక్రస్నానం జరుగుతుంది. ఆలయం చుట్టూతా అనేక విశేషమైన అంశాలతో, అనేకమైనటువంటి వైదికపరమైనటువంటి నిర్మాణాలతో పరమ పుణ్య భాగ్యదాయకంగా విరాజిల్లేటువంటి తిరుమల క్షేత్రంలో ఈరోజు ఎంతోమంది భక్తులు, ప్రముఖులు, తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు, ఈఓ గారు, ఇతర కమిటీ సభ్యులు అందరూ ఈ యొక్క రాష్ట్రం సర్వతోముఖంగా విరాజిల్లటానికి స్వామివారికి తమ వంతుగా చేయవలసినటువంటి సేవా కృషి సలుపుతూ స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులను ప్రజలకు అందింపచేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దంపతేయుతంగా స్వామివారిని దర్శించుకుని పట్టు వస్త్రాలను సమర్పించి స్వామివారిని అనేక విధాలుగా వేడుకొని ప్రజలందరినీ చల్లగా కాపాడాలమని, తిరుమల దివ్యక్షేత్రం దినదినాభివృద్ధి చెందాలని కోరుకొని సకల భక్తుల సంక్షేమాన్ని త్రికరణశుద్ధిగా కోరుకుని తిరిగి బలిపీఠము, ధ్వజస్తంభము ఉన్నటువంటి ధ్వజస్తంభ మండపం దగ్గరికి చేరుకోవటం జరిగింది. స్వామివారి యొక్క దివ్య వైభవాన్ని తెలియజేసేటువంటి ఈ శ్రీవారి యొక్క బ్రహ్మోత్సవాలలో నిరంతరం స్వామివారి యొక్క నామస్మరణ సకల శుభాలను కలగచేస్తుంది. వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్య వైభవాన్ని తెలియచేస్తూ కృతేతు నారసింహో అభూత్ త్రేతాయాం రఘునందనః ద్వాపరే వాసుదేవశ్చ కలో వెంకటనాయకః అని చెప్పటం జరిగింది. కృతయుగంలో నరసింహస్వామిగా, త్రేతాయుగంలో శ్రీరామచంద్రునిగా, ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మగా, కలియుగంలో వెంకట నాయకుడుగా శ్రీ మహావిష్ణువు ప్రసిద్ధి పొందటం, ఇటువంటి స్వామివారు ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామివారిగా మన ముందు నెలకొని ఉండటం, ఆ స్వామిని సదా సేవిస్తూ మనమందరం మన జీవితాలని ధన్యం చేసుకునేటువంటి సౌభాగ్యం కలగటం పూర్వజన్మల సుకృత విశేషంగా మన పెద్దలందరూ చెప్తూ ఉంటారు. అటువంటి వెంకటేశ్వర నామాన్ని నిరంతరం జపిస్తూ ఈ బ్రహ్మోత్సవాలలో కోట్లాది మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా స్వామివారి యొక్క ఉత్సవ వైభవాన్ని చూస్తూ పారవస్యం చెందుతూ ఉంటారు. స్వామివారి యొక్క దివ్య నామాన్ని విద్యుద్దీప కాంతులతో దగద్ధగాయమానంగా మెరిసిపోతూ భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి పొందినటువంటి ఈ తిరుమల దివ్యక్షేత్రాన్ని ఎన్నిసార్లు చూసినా సరే తనివి తీరదు.
మరల మరల స్వామివారిని దర్శించుకుని ఆ తన్మయత్వాన్ని పొందాలి అనేటువంటి వాంఛ ప్రతి భక్తుని యొక్క మనస్సులో కదలాడుతూ ఉంటుంది నిరంతరంగా. ఆ భావనలకు మూలము స్వామివారి యొక్క వాత్సల్యము. ఈ భావనలకు మూలము మనకందరికీ స్వామివారి పట్ల ఉన్నటువంటి అకుంఠితమైన భక్తి. ఈ వాత్సల్యము భక్తి రెండూ కలిసినటువంటి అద్భుతమైన దివ్యక్షేత్రం తిరుమలలో నారా చంద్రబాబు నాయుడు గారు పట్టు వస్త్రాలు సమర్పించటం, అనంతరం మర్చిక స్వాములు స్వామివారి యొక్క దివ్య ప్రసాదంగా శేషవస్త్రాన్ని సమర్పిస్తూ ఉన్నారు. विद्वान
अन्नमय्यो यज्ञयो रसः तमहमस्मामुष्यायणाय आयुषे दीर्घायुत्वाय गृह्णामि। विभु भवति यत्रैतेन यज्ञेन यजन्ते एष वै प्रभोर्नाम यज्ञः सर्वतो वै तत्र प्रभु भवति यत्रैतेन यज्ञेन यजन्ते एष वै ऊर्जस्वान्नाम यज्ञः सर्वतो वै तत्रोर्जस्वद्भवति यत्रैतेन यज्ञेन यजन्ते एष वै पयस्वान्नाम यज्ञः सर्वतो वै तत्र पयस्वद्भवति यत्रैतेन यज्ञेन यजन्ते कविरक्ताय स्वामि पुष्करणीतटे रमया रममाणाय वेङ्कटेशाय मङ्गलम्।
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత రంగనాయక మండపంలో అర్చక స్వాములు వేద పండితులు ఆశీస్సులను స్వీకరించి అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం వారి క్యాలెండర్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆవిష్కరించేటువంటి దృశ్యాలను మనం వీక్షిస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం భక్తులకందరికీ ఎంతో ఆహ్లాదకరంగా పుణ్యప్రదాయకంగా ఉండే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ క్యాలెండర్లను రూపకల్పన చేయటం, సాక్షాత్తు స్వామివారు మన ఇళ్లలోనే ఉంటున్నారా అన్నంతగా ఆనందాన్ని అనుభూతిని కలిగించేటువంటి ఈ క్యాలెండర్లను ముఖ్యమంత్రి గారు తమ కరకమలాలతో ఆవిష్కరించేటువంటి దృశ్యాన్ని మనం అందరం వీక్షిస్తూ ఉన్నాం. మంగళ వాయిద్యాలతో వేద మంత్రాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండటానికి ముఖ్యమంత్రి వర్యులు పట్టు వస్త్రాలను సమర్పించిన తరువాత రంగనాయక మండపంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించినటువంటి డైరీలు, వాటిని కూడా భక్తుల యొక్క కరకమలాలకు అందించటానికి వీలుగా తమ కరకమలాలతో ఈరోజు ఆవిష్కరిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఆర్బి నాయుడు గారు, ఈఓ గారు అనిల్ సింఘాల్ గారు, ఇతర అధికారులు అనధికారులు అందరూ పాల్గొని స్వామివారి యొక్క వైభవాన్ని ఈ రకమైనటువంటి చిత్రాలతోనూ క్యాలెండర్లతోనూ డైరీలతోనూ ప్రతి భక్తుని ఇంట్లో స్వామివారు అమ్మవారు నెలకొనే విధంగా సంప్రదాయబద్ధంగా వచ్చేటువంటి వెంకటేశ్వర స్వామి వారికి క్యాలెండర్లని, పద్మావతి వెంకటేశ్వర స్వామి వారు ఉన్నటువంటి క్యాలెండర్ని ఆవిష్కరిస్తూ ఉన్నారు. మంత్రివర్యులు లోకేష్ గారు, వారి శ్రీమతి బ్రాహ్మణి గారు, కుమారుడు దేవాంశ్ గారు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వరి దంపతులు స్వామివారి యొక్క కుటుంబంగా తెలుగు కుటుంబాలకు, భక్తుల కుటుంబాలకు భక్తిపూర్వకంగా ఈ క్యాలెండర్లను సమర్పించేటువంటి కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా మనం వీక్షిస్తూ ఉన్నాం. స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులతో ఈ బ్రహ్మోత్సవాలలో మొట్టమొదటి రోజున జరిగేటువంటి ఈ కార్యక్రమం సకల శుభాలకు శ్రీకరంగా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తమ యొక్క అభిభాషణను వ్యక్తం చేస్తారు. ఈరోజు వెంకటేశ్వర స్వామి ఎవరికి ఇవ్వని అవకాశం నాకు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ఎక్కువ వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే భాగ్యం ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు. ఆ భగవంతుణ్ణి మరొకసారి ప్రార్థిస్తూ ఈరోజు వెంకటేశ్వర స్వామిని చూస్తే ప్రపంచం మొత్తం హిందువులంతా కొలిసే ఏకైక దేవుడు, కలియుగ దేవుడు, మనందరికి కూడా కష్టాల్లో ఉన్నప్పుడు ఏ వరం అడిగినా ఆశీర్వదించే దేవుడు. నేను చిన్నప్పటి నుంచి కూడా ఆయన దగ్గరనే పెరిగాను, ఆయన చూస్తూ పెరిగాను. అదే సమయంలో నాకు ఏ కష్టం వచ్చినా దేవుని మీద భారం వేసి ముందుకు పోస్తూ వచ్చాను.
22 సంవత్సరాల కంటే ముందు ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభించిన రోజునే నాకు ప్రాణభిక్ష పెట్టాడు. అది ఊహించని పరిణామం. మామూలుగా అయితే బ్రతికే పరిస్థితి లేదు. అంటే ఒక పర్పస్ కోసం భగవంతుడు నన్ను బతికిచ్చాడని, ప్రాణభిక్ష పెట్టాడని నేను ఎప్పుడూ ఆ దేవుణ్ణి తలుచుకుంటూ ముందుకు పోతున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు దగ్గర 14 సార్లు బ్రహ్మోత్సవాల్లో పట్టు వస్త్రాలు దేవుడికి ఇచ్చే అవకాశం కల్పించారు. ఇంకొక పక్కన చూస్తే ఈరోజు ఈ వెంకటేశ్వర స్వామి వల్ల ప్రపంచం మొత్తం శాంతి, సౌభాగ్యం, సమస్యలను కూడా పరిష్కారం చేస్తూ ముందుకు తీసుకుపోతున్నారు. అలాంటి వెంకటేశ్వర స్వామి దగ్గర ఎన్నోసార్లు మనమందరం కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాం. ఒకప్పుడు మీరు ఒకసారి చూస్తే ఇక్కడ బోర్డు మెంబర్స్ అందరూ ఉన్నారు, చైర్మన్ గారు, ఈవో గారు ఉన్నారు. ఇక్కడుండే సభ్యులంతా కూడా ఒక పవిత్రమైన భావంతో పనిచేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడుతూనే వెంకటేశ్వర స్వామి ప్రాబల్యాన్ని ప్రపంచం మొత్తం మనం తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు ఇక్కడ అన్నదానం ప్రారంభించారు. ఈరోజు దగ్గర అన్నదానంలో మనం చూస్తే 2,283 కోట్ల రూపాయలు కార్పస్ ఉంది. ప్రతి సంవత్సరం ప్రతి నెల 12 కోట్లు ఖర్చు అవుతుంది. 14 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే పరిస్థితి అన్నదానానికి వస్తూ ఉంది. వడ్డీతోనే దీన్ని పూర్తి చేసే పరిస్థితి వస్తుంది. ఈరోజు టీటీడీ బోర్డులో ఉండే మెంబర్స్ని, చైర్మన్ని, ఈఓని అందరినీ కోరుతున్నా, మీరు కూడా టీటీడీ టెంపుల్స్ ఎక్కడైతే ఉన్నాయో మన ఆధ్వర్యంలో నడిచే టెంపుల్స్ అన్నిటిలో స్టాండర్డైజ్ చేసి ఇక్కడ ఏ విధంగా అయితే అన్నదానం కార్యక్రమం జరుగుతుందో అలాంటి కార్యక్రమం అన్ని టెంపుల్లో చేయాల్సిన అవసరం ఉంది. దానికి శ్రీకారం చుట్టాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. అదే మరిగా వెంకటేశ్వర స్వామి దేవాలయాలు, దీన్ని మొన్న కూడా నేను చెప్పాను. ఈ దేవాలయాలు రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో ఉండాలి, దేశంలో అన్ని రాజధానుల్లో ఉండాలి, ప్రపంచంలో హిందువులు ఎక్కడుంటే అక్కడ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. దీనికి కూడా కొన్ని కమిటీలు వేసుకుని అక్కడ ఉండేవాళ్ళు మనం ఎప్పుడప్పుడు మాట్లాడి ప్రపంచం మొత్తం వెంకటేశ్వర స్వామి దేవాలయాల్ని నెలకొల్పే విధంగా మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఆ దేవాలయాలన్నీ మళ్ళీ ఈ మెయిన్ టెంపుల్కి మనం అనుసంధానం చేసుకుందాం. ఇది కానీ చేయగలిగితే ఇప్పటికే మన దగ్గర చూస్తే 2,038 కోట్ల రూపాయలు ట్రస్ట్కి వచ్చింది. ఎప్పుడో నేను సంకల్పించింది, ఇది గ్రాడ్యువల్గా పెరిగింది. 837 కోట్లు ఖర్చు పెట్టాం. కోటి వచ్చినాక ఈ మధ్యకాలంలో కూడా వచ్చింది. ఇందులో మనం చూస్తే దగ్గర ఒక 208 కోట్లు వడ్డీ కూడా వచ్చింది. 602 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకా దగ్గర 1,700 కోట్లు ఉంది. ఒక 5,000 టెంపుల్స్ని గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు, మారుమూల ప్రాంతాల్లో ఉండే వ్యక్తులకి వెంకటేశ్వర స్వామిని కొలిసే భాగ్యాన్ని మనం కల్పించాల్సిన అవసరం ఉంది. అది కూడా చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. మిగిలిన అన్ని రాజధానుల్లో నేను కూడా ఒక లెటర్స్ రాస్తాను. ఈ పవిత్రమైన రోజున ఆ సంకల్పాన్ని చేసి అన్ని రాజధానుల్లో ప్రపంచంలో హిందువులు ఉండే ప్రతి ఒక్క ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి దేవాలయాలు కడదాం. అక్కడుండే దాతల ముందుకు వస్తే వాళ్ళ యొక్క ఇది కూడా తీసుకుంటాం. అవసరమైతే మనం కూడా కొంత డబ్బులు ఖర్చు పెట్టి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం. ఇంకొక పక్కన ఆ రోజు మీరందరూ చూస్తే ప్రాణదానం కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణ భిక్ష పెట్టాడో ఆ రోజే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అది మనం చూస్తే ఈరోజు దగ్గర ఈ కార్యక్రమంలో కూడా 709 కోట్ల రూపాయలు వచ్చింది. 21 కోట్లు ఖర్చు పెట్టాం. 688 కోట్లుంది. దీన్ని కూడా మనం లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు దీన్ని ప్రారంభించిన కారణం కూడా వెంకటేశ్వర స్వామి ఉండే ఈ ప్రాంతంలో రాయలసీమ మొత్తం సరైన వైద్య సౌకర్యాలు లేవు.
అలాంటి వైద్య సౌకర్యాలు కల్పించాలని చెప్పి పెట్టాం. దీన్ని కూడా లాజికల్గా తీసుకుపోవడం కోసం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఆ రోజు మనం అందరం శ్రీవారి సేవకులు కార్యక్రమం ప్రారంభించాం. 12 లక్షల మంది స్త్రీలు ఉన్నారు, 5 లక్షల మంది పురుషులున్నారు, 17 లక్షల మంది శ్రీవారి సేవకులున్నారు. ఈ శ్రీవారి సేవకులు కూడా భారతదేశం ప్రపంచమంతా కూడా నెట్వర్క్ చేసి ఎప్పటికప్పుడు వారి సేవలకు అనుగుణంగా రేటింగ్ కూడా చేసి వారికి గుర్తింపించి వారు కూడా ఇక్కడికి వచ్చేదానికి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ శ్రీవారి సేవకులు వెంకటేశ్వర స్వామికి అతిపెద్ద సంపద. ఈ సంపద ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క విశిష్టతని, ప్రాముఖ్యతని, పవిత్రతని మనం ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈ 4 కార్యక్రమాలని మనం ఈ చేస్తూనే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఈ హిల్స్ అంతా కూడా మీరు చూస్తే నేను ఎప్పుడు కూడా గ్రీనరీ ఉండాలి, పచ్చదనం ఉండాలని భావించాం. ఈరోజు దగ్గర మన వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం 80% గ్రీనరీ ఉందని ఇచ్చారు. అన్ని ప్రాంతాల్లో బాగా రాళ్ళు ఉండే ప్రాంతంలో కూడా చెట్లు పెట్టగలిగాం. దీన్ని కూడా లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈ వెంకటేశ్వర స్వామి ఈ ప్రాంతాన్ని ఒక దివ్య క్షేత్రంగా, ఒక పవిత్రమైన క్షేత్రంగా సేవాభావంతో మనం ముందుకు తీసుకుపోయి ఈ పవిత్రతని శాశ్వతంగా కాపాడుతూనే భావితరాలకు అందజేసే బాధ్యత ఇక్కడుండే మేనేజ్మెంట్ కానీ, ఇక్కడుండే పూజారులు కానీ, అదే మరి ఇక్కడుండే మేనేజ్మెంట్ కానీ అందరూ కలిసి పనిచేయాల్సిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి వెంకటేశ్వర స్వామి తలుచుకుంటూ ఈ యొక్క బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరగాలి. ఎక్కడ కూడా వర్షాలు ఇబ్బంది లేకుండా, సమస్యలు లేకుండా ప్రజలందరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, మంచి సంపదతో ఆనందంగా ఉండాలని నా కోరిక. అది ఆశీర్వదించమని నేను ప్రతిరోజు వెంకటేశ్వర స్వామిని కోరుకుంటాను. తప్పకుండా మనం సాధిస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి భక్తులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మనందరి బాధ్యత ఈ పవిత్రత కాపాడడం. దానికి ముందుకు రావాల్సిందిగా మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు.
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సకల లోకాల వారికి ఆనందాన్ని పుణ్యాన్ని కలిగించే విధంగా ప్రారంభమవటం జరిగింది. ఈనాటి ఈ కార్యక్రమంలో భారత ఉపరాష్ట్రపతి శ్రీయుత గౌరవనీయులు రాధాకృష్ణన్ గారు తిరుమల దివ్యక్షేత్రానికి విచ్చేసి స్వామివారిని సందర్శించుకుని స్వామివారి యొక్క ఆశీస్సులను ప్రజలకు అందించేటువంటి నేపథ్యంలో గౌరవనీయులు